ఉండేవాడిని కాదు. వాళ్ళు తప్పైన వారని దేవుడు బయలుపరిచాడు. నేను మనుషులు చెప్తే నమ్మలేదు కదా, మనుషులు చెప్తే మనకు బయట కనిపించేది నమ్ముతున్నాం కదా. ఇందుకు దేవుడు కనికరించాడు, ఇందుకు దేవుడు రక్షిస్తూ వచ్చాడు, ఇందుకు దేవుడు మనల్ని భద్రపరుస్తూ వచ్చాడు. ఆయన చేతులతో మనల్ని భద్రపరిచాడు. సాతానేమో పాపంతో మనల్ని నాశనం చేయాలని చూశాడు. ఈరోజు దేవునికి నేను కృతజ్ఞత కలిగి ఉన్నది ఎందుకు తెలుసా? ఆయన నన్ను రక్షించుకున్నాడు. ఆయన కృపతో, ఆయన కనికరముతో, ఆయన సహాయముతో, ఆయన భద్రతతో, ఆయన జ్ఞానముతో, ఆయన కంచెతో. సాతాను మన జీవితంలో ఎన్నో రీతిలుగా కలవరపరచాలని చూస్తాడు. యేసుక్రీస్తులో ఉన్న విజయము ఇది గొప్ప బహుమానము. ఆ బహుమానం ఒకటే మనల్ని శుద్ధి చేస్తుంది, మనల్ని పునరుద్ధరింపజేస్తుంది, మనల్ని నిత్య జీవితంలోకి నడిపిస్తుంది అని తెలుసుకోమంటున్నాడు. ఈరోజు నేను మారడానికి కారణము నా ఇంటి వారి ఒక ప్రార్థనే, నా ఇంటిలో ఉన్న ప్రతి బిడ్డ వారు ఒక చేసిన త్యాగమే. ఆ రోజు నాకు అర్థం కాలేదు, ఈరోజు నాకు అర్థమవుతుంది. ఈరోజు నువ్వు కూడా అర్థం చేసుకునే స్థితిలో ఉన్నావా? దేవుడు పనికి రాని వాడిని నాకన్నా నీచుడు ఉన్నావా, లేకపోతే నాకన్నా మంచోడే కదా నువ్వు? ఈరోజు నాలాంటి మోసగాడి కన్నా నువ్వు మంచోడివే కదా. నీకన్నా మోసమైన వాడినే దేవుడు ఈరోజు బాగు చేసి నిలబెట్టుకుంటున్నాడంటే నిన్ను బాగు చేయలేడా? నీ అవసరత తీర్చడా? నీకు సహాయం చేయడా? నిన్ను నడిపించడా? నిన్ను సమృద్ధిలోకి నడిపించడా? నీకు కావాల్సిన క్షేమం ఇవ్వడా? ఆలోచించుకోనండి. మన జీవితంలో దేవుడు అడుగుతుంది ఏంటో నీకు తెలుసా ఈరోజు? అందుకే నేను మొదటిగా చెప్పేదంతా కూడా నన్ను రక్షించుకున్నందుకు కృతజ్ఞత కలిగి ఉన్నాను. ఈరోజు ఈ కృతజ్ఞత కూడిక దేవుడు నన్ను రక్షించాడు. ఇందుకు పనికిరానివాడిని, అర్హత లేనివాడిని, యోగ్యత లేనివాడిని. ఈరోజు నేను ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతున్నాయి. ఈరోజు నన్ను తాకితే అంటే స్వస్థత కలుగుతుంది అంటుంది తల్లి. అమ్మ సాక్ష్యం చెప్పాకమ్మ నీకు దండం పెడతానంటున్నా అంటే ఎందుకు? ఎవరు శుద్ధి చేశారు? ఎవరు కడిగారు? నేను కడుక్కున్నానా? నా పాపం నేను ఒప్పుకుంటే విడుదల జరిగిందా? లేకపోతే దేవుని ఆత్మకి నా జీవితాన్ని అప్పచెప్తే కలిగిందా? ఈ 5 సంవత్సరాల్లో కూడా ఎన్నో పోరాటాలే, ఎన్నో శోధనలే, ఎన్నో కష్టాలే, ఎన్నో ప్రయాసలే, ఎన్నో నిందలు పడాల్సి వచ్చింది, ఎన్నో అవమానాలు పడాల్సి వచ్చింది, చేయని తప్పుకన్నీ కూడా నిందలు పడాల్సి వచ్చింది. ఎందుకు నిందలు పడాల్సి వచ్చినా కూడా గమ్మున ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఆ గతంలో చేసిన తప్పుల కొరకు ఈరోజు మౌనంగా ఉండాల్సి వచ్చింది. దేవుడు శుద్ధీకరణ 40 సంవత్సరములు అనేది దేవుడు ఒక పని కొరకు మనల్ని శుద్ధి చేశాడు, సిద్ధపరిచాడు. పరీక్ష సమయం అయింది అని తెలియచేయడమే దీని ఒక ముఖ్యత్వము. రెండవదిగా మనం కృతజ్ఞత తెలియజేయాల్సిందంతా కూడా నన్ను